లడ్డూ ప్రసాదాలపై అబాండం మోపడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని కుట్ర చేశారని, నెయ్యి బదులు జంతు కొవ్వు వాడారని నింద మోపారని, బలమైన విష ప్రయోగం చేశారని, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, మీ ఆరోపణలు నిజమైతే మేము నాశనం అయిపోతామని స్వామి పుష్కరిణిలో ప్రమాణం చేశారని, నీటితో నిప్పితో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ భయపడుతున్నారని, నిర్భీతికి వణికిపోతున్నారని అన్నారు. స్వామివారి లడ్డు ప్రసాదాలు కలంకితం చేశారని పూనుకున్నారని, లడ్డు ప్రసాదాలపై అబాండం మోపడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని కుట్ర చేస్తున్నారని అన్నారు. నెయ్యి బదులు జంతువు కొవ్వు వాడారని నిందను మోపారని, బలమైన విష ప్రయోగం చేశారని అన్నారు. నీటితో నిప్పుతో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశానని, నేను రాజకీయాలు ప్రసంగం చేస్తున్నానని, నన్ను అఖిలాండం నుంచి నన్ను లాగి పంపించేయటంతో చంద్రబాబు భయం తెలుస్తోందన్నారు. సిబిఐ విచారణ చేయాలని మా అధినేత కోరారని, మేము అదే డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎవరైనా నీచాతి నీచుడు చేయని విధంగా మీరు నిందను మోపారని, మీ సిట్ ఏ విచారణ ఏమి వెలికి తీస్తుందో ప్రజలకు తెలియందా అని అన్నారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే కూతురు వివాహం జరిగిందని, కుర్తాలం పీఠాధిపతి స్వరూపానంద స్వామి హాజరయ్యారని అన్నారు. మీ బియ్యంకుడు, మీ బావమరిది బాలకృష్ణ కూడా నా కూతురు వివాహంకు హాజరయ్యారని, హిందూ సాంప్రదాయం పద్ధతిలో జరిగిందని ఆయన్ని అడిగి తెలుసుకోండి అని చంద్రబాబు అని అన్నారు. చేప నూనె, పందుకొవ్వు కలిపారని ఈవో చేత చెప్పించారని అన్నారు. చంద్రబాబు మెదడులో కుళ్ళు ఉందని సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశారని అన్నారు. 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేతిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం.